ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎన్ సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా పోతవరంలోని శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. పల్నాడ్, బాపట్ల జిల్లాల్లో విజయవంతంగా కొనసాగుతున్న ధర్మ ప్రచార పాదయాత్ర. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. పల్నాడ్ జిల్లా పెదకూరపాడులోని శ్రీ కాకతీయ హై స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో వన్డే వర్క్ షాప్. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఏజీహెచ్ఎస్ చిరుతపల్లిలో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లా పోతవర గ్రామంలోని శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతలుగా ఒంగోలు సీనియర్ మాస్టర్లు నన్నూరి వాసంతి, నన్నూరి శ్రీనివాసరావులు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అలాగే తమ ధ్యాన అనుభవాలను ఎంతో చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. నేను నా భర్త రాజ్యం కోసం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను బాధపడటం లేదు, కానీ నేను ఎంతో పవిత్రంగా ఉన్నాను, ఎంతో జాగ్రత్తగా ఉన్నాను, ఎంతో పరిశుద్ధంగా ఉన్నాను. అయినా కూడా నన్ను కలుపుడు ఇటువంటి మాటలు అన్నాయి అని చెప్పేసి నాకు బాధ కలిగింది. అప్పుడు ఏమంటాడంటే, మరి నువ్వు చెక్ చేసుకో, అంటే ఎవరి వాస్తవాన్ని వారే సృష్టికర్తారు కదా, నీకు ఇప్పుడు ఈ బాధ కలిగిందనంటే నువ్వు ఎప్పుడు ఎవరైనా ఏమైనా మాట్లాడేవేమో నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకో. నీ లోపలికి నువ్వు ఆలోచించు, దేనివల్ల నీకు ఈ దుఃఖం కలిగింది అనేది. అప్పుడు ఏమైనా కూర్చొని ఆలోచిస్తుంది. నా అత్త మామూలు ఏమనలేదు, అంటే వనవాసానికి బొమ్మన్నారు కదా దశరథుడు, అయినా కూడా నేను వాళ్ళని పల్లెత్తు మాట అనలేదు. అన్నాడు, ఈరోజు నేను ఉన్నాను, మీరందరూ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఉన్నారు. రేపు అనేది నేను పోవచ్చు, మీరు పోవచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లేకపోవచ్చు. కానీ ఈ భూమి మీద ధ్యానం అనేది ఉండిపోవాలి. 1000 సంవత్సరాలు కూడా ధ్యానం అనేది ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలో వ్యవస్థను తీసుకురావాలని చెప్పి పిరమిడ్ సేవలు అనే వ్యవస్థను పెట్టాడు. ఆ వ్యవస్థ ప్రాజెక్టు చేయడంగా పరమేశ్వరి దాఖలు పెట్టాడు. ఎందుకంటే సార్తో మొదటి నుంచి అంటే ఒక్కొక్క విద్యుత్ ఒక్కొక్కళ్ళందరూ సెట్ చేసేసి అది వెళ్ళిపోయాడు. ఇవాళ ఆయన చైతన్యంతో చాలా స్పీడ్గా మూమెంట్, చాలా స్పీడ్ ఉంటుంది. వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు ఎప్పటికీ వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళేవాడు. పాత వాళ్ళందరూ కూడా ఎలా కూర్చొని ధ్యానం చేసుకుంటారు, అవసరమైనప్పుడు బయటకు వస్తున్నారు. ఎక్కడ చూసినా తప్ప వాళ్ళు మేడం చెప్పింది. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సూర్యనారాయణ, అరుణ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఇతరుల గురించి చెడుగా ఆలోచించకుండా తన అంతరంగంలోకి తొంగి చూడాలని, తాము ఈ భూమిపైకి ఎందుకు వచ్చాం అనే విషయాలపై దృష్టి కేంద్రీకరించాలని తెలియజేశారు. అలాగే సేవాతత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సూర్యనారాయణ, అరుణ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఇతరుల గురించి చెడుగా ఆలోచించకుండా తన అంతరంగంలోకి తొంగి చూడాలని, తాము ఈ భూమిపైకి ఎందుకు వచ్చాం అనే విషయాలపై దృష్టి కేంద్రీకరించాలని తెలియజేశారు. అలాగే సేవాతత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సూర్యనారాయణ, అరుణ పాల్గొని ధ్యానులకు ఇతరుల గురించి ఆలోచించకుండా తన అంతరంగంలోకి తొంగి చూడాలని, తాము ఈ భూమిపైకి ఎందుకు వచ్చాం అనే విషయాలపై దృష్టి కేంద్రీకరించాలని తెలియజేశారు. అలాగే అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సూర్యనారాయణ జ్ఞానబోధ చేశారు. ఇతరుల గురించి చెడుగా
ఆలోచించకుండా తన అంతరంగంలోకి తొంగి చూడాలని, తాము ఈ భూమిపైకి ఎందుకు వచ్చాం అనే విషయాలపై దృష్టి కేంద్రీకరించాలని తెలియజేశారు. అలాగే స్నేహ అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం అందరి చేత ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఏజీహెచ్ఎస్ చిరుతపల్లిలో ఉపాధ్యాయురాలు మాస్టర్ సరోజిని ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి. ఉపాధ్యాయురాలు మాస్టర్ సరోజిని ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. విద్యార్థులు ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అలాగే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం వైపు ప్రయాణించాలని కోరారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పెట్టాలి, చేతి వేళ్ళలో వేలు పెట్టుకోవాలి, స్ట్రైట్గా చేస్తూ కళ్ళు నిదానంగా మూసేసి హాయిగా ప్రశాంతంగా కూర్చున్నాం. గుంటూరు జిల్లా వెంగళపాయంలోని వన్యసాయి ఆధ్యాత్మిక మహా ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం వెంగళపాయం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా లక్ష్మీ ప్రసన్న పాల్గొని ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఎప్పుడైనా మన ఈగో మన మీదే ప్రభావం చూపిస్తుంది. అంత ఈగోతో ఉన్నాను. కారణం అంతా మా ఇంట్లో వాళ్ళు, మా అత్తగారు, మా అమ్మగారు, మా హస్బెండ్, మెయిన్ వీళ్ళ వాళ్ళే అని నా ఇదితో ఉండిపోయాను. చేతిలో చిల్లిగా కూడా లేని స్టేజీకి వెళ్ళిపోయాను. చివరాలు ఇదంతా దీనివల్లే కారణం అన్న స్టేజీకి వెళ్ళిపోయాను. కానీ అయిన వాళ్ళందరూ నా వల్లే అనని, ఇదంతా జరిగింది అని వాళ్ళు అనేవాళ్ళు. నా వల్ల ఎలా జరుగుతుంది, వాళ్ళ వల్లే జరిగింది అని నేను మాత్రమే మా వారిని దూషించుకుంటూ ఉండేదాన్ని. వన సంరక్షణలో భాగంగా ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు మరియు మిత్ర బృందం ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ చల్లే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాస్టర్లు తిరుపతి పరిసర ప్రాంతాల్లోని అడవుల్లో అల్లనేరేడు, ఉసిరి, జామ, సపోటా, సీతాఫలం పండ్లకు సంబంధించిన సీడ్స్ ను చల్లడం జరిగింది. ప్రకృతి అడవుల సంరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలియజేశారు. ఇదంతా జరిగింది అని వాళ్ళు అనేవాళ్ళు. నా వల్ల ఎలా జరుగుతుంది, వాళ్ళ వల్లే జరిగింది అని నేను మాత్రమే మా వారిని దూషించుకుంటూ ఉండేదాన్ని. చాలా వన సంరక్షణలో భాగంగా ధ్యాన సప్తాహ చైర్మన్ పల్నాడు జిల్లా పెదకూరపాడు గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో శ్రీ కాకతీయ హై స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో మాస్టర్ కేవి సోమయాజి శర్మ పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయ పద్ధతి, ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం విద్యార్థులందరూ చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఆలోచనలు వస్తున్నా కానీ వాటిని పట్టించుకోకుండా శ్వాస మీద ధ్యాస పెట్టవాలి. ఈ విధంగా ఎవరి వయసు ఎంతో అంతసేపు ఉదయము రాత్రి పూట ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత, ఆరోగ్యము, జ్ఞాపక శక్తి, ఎన్నో రకమైన లాభాలు వస్తాయి. అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం ధ్యానరత్న దాట్ల రాయజగపతిరాజు చేపట్టిన ధర్మ ప్రచార పాదయాత్ర పల్నాడ్, బాపట్ల జిల్లాల్లో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 71వ రోజు పల్నాడ్ జిల్లాలోని నర్సరావుపేటలో, అలాగే బాపట్లలోని మార్టూర్, గొబ్బెలపల్లి, ద్రోణాదుల, సుదివారిపల్లెలో మహాకరుణ యాగం ఎంతో అద్భుతంగా కొనసాగింది. ధ్యానరత్న దాట్ల రాయజగపతిరాజు మాస్టర్లు ధ్యానంతో కలిసి ఇంటింటికి వెళ్లి శాకాహారం విశిష్టతపై ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఇప్పుడు రోజు తినడం అలవాటు అయిపోయినాడు, కొంచెం కష్టం. ఎప్పుడైనా తినేది మానేస్తారు. ఇంటికి ఎక్కువ మంది అదే పని చేస్తారు. వారానికి 10 రోజులకు అది కూడా వద్దు. ఇంతల్లి ఒక్కసారి తింటే తల్లి నేను చెప్తున్నా 7 సంవత్సరాలు పడుతుంది.
అది నుంచి మళ్ళీ మనకి బయటపడాలి. అనేక పుణ్య భయాన్ని దాన్ని తినడం వల్ల మనకి ఎత్తి నరంలో ప్రతికాలంలో అదంతా బాధ అంతా మన దాంట్లో ఇదయ్యా ఆ కర్మ మనకి నుంచి వదలడానికి 7 ఏళ్ళు పడుతుంది. ఎప్పుడు వద్దు పిల్లలకి ఇటు వయసులోనే అలవాటు చేయండి. రైట్. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మంగారత్నం పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత మాణిక్య గురు పిరమిడ్ సొసైటీ సభ్యులు మాస్టర్ మంగారత్నంను ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. ఆ తర్వాత నారాయణపేట జిల్లా కొస్గి మండలం సంపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బాలకృష్ణారెడ్డి పాల్గొని విద్యార్థులకు ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలను చక్కగా వివరించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం కలుగుతాయని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్వేత, రాధిక పాల్గొన్నారు. బెంగళూరు సిటీలోని అమృతవల్లిలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాలు, శాకాహారం విశిష్టతల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పిరమిడ్ మాస్టరీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కొత్తపేట సీనియర్ పిరమిడ్ మాస్టర్ హేమలత పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మనము భూమి మీదకి వచ్చినందుకు ఏమేం పనులు చేయాలి అని అమ్మ యొక్క నామాలలో మనం అద్భుతంగా చెప్పుకుంటున్నాం. మనం మామూలుగా ఏదో ఇంట్లోనో దేవస్థానాల్లోనో ఈ శ్లోకాలని స్మరించడం ద్వారా కానీ జపం చేయడం ద్వారా కానీ ఎంతో అద్భుతమైన మార్పులు మనకి జరుగుతాయి అన్నంత వరకునే ఇన్ని రోజులు మనందరికీ తెలుసు. కానీ ఈ సహస్రనామాలలో ఒక్కొక్క నామానికి ఇంత గొప్ప అంతరార్థాలు ఉన్నాయి అన్నది తెలియదు. ఎప్పుడైతే ఈ పుస్తకం మొదలు పెట్టినప్పటి నుంచి మనకి ఈ అంతరార్థం అన్నది అద్భుతంగా అర్థమవుతుంది. అంటే ఇంత ఉందా, మనము తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచినే మన లోపలికి ఆ శక్తి ప్రవాహం అంతా జరిగి తర్వాత మనం భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ చక్రాసన్నింటిని ఒక్కొక్కటి యాక్టివేట్ చేసుకుంటూ ఇలా ప్రయాణం అవుతామా అన్నవి ఇవన్నీ మనకి అవగాహనకి వస్తున్నాయి. ఖమ్మంలోని సత్యలోక్ పిరమిడ్ హౌస్ లో పిరమిడ్ మాస్టర్లు కాటేపల్లి శైలజ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో అక్టోబర్ 23న ఆత్మజ్ఞానం సత్సంగం కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. అక్టోబర్ 23న బుధవారం రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్టీ దామోదర మహాస్వామి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్లు. చిత్తూరు జిల్లా కాణిపాకం సమీపంలో గల శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో చిత్తూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అక్టోబర్ 25 నుంచి 27 తేదీ వరకు సేత్ మహా విజ్ఞానం వర్క్ షాప్ ను నిర్వహించనున్నారు.
సేత్ కౌన్సిలింగ్ టీం అధినేత జి బాలకృష్ణ సారథ్యంలో మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు అనే అంశంపై సేత్ మహావిజ్ఞానం వర్క్ షాప్ జరగనుంది. అక్టోబర్ 25 నుంచి 27 వరకు ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్లోని మహేశ్వర మహాపిరమిడ్ పత్రిజీ శక్తి స్థాల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అక్టోబర్ 26 నుంచి 28వ తేదీ వరకు ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా బ్రహ్మ విధ్వస్తి తత్వవర్తి రాజ్యలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని హాజరయ్యే ధ్యానులు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.